నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి సుధ గారు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు. మరి ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది, మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు. ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి. అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. సో ఇది అందరికీ తెలుసు. సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. మ్యామ్, యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా. మీకు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు. మ్యామ్, ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది. అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా మనం ముందుకు సాగుతాం ఉగాది నుంచి. అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది, ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడో ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది, అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు? తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం. గోచార రీత్యా మాట్లాడుకోగలం. ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట, ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బార్న్. అంటే ఏంటి, నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్లో ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది. దాన్ని బట్టి మన ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తాం. అలాగే గ్రహాలు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కడ ఏంటి నిల్చునే లేదు, లైఫ్ కూడా అంతే, మూవ్ అవుతూనే ఉండాలి, ఒక చోట కూర్చోలేము. సో మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 మనం భావాలు అంటాం, రాసులు అంటాం. ఎప్పుడు రాశి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట. దాన్ని మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి, అసలు ఉగాది అంటే ఏంటి, న్యూ ఇయర్ మనకి తెలుసు, కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి సోలార్ ఎక్లిప్సెస్ 2 వెళ్ళిపోతున్నాయి. మనకి ఎప్పటికైనా తెలుసు మన చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం, ఎందుకంటే చంద్రుడిని చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా. సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి తెలిసిన ఒక విషయం, అది పాడ్యమి రోజు, శుద్ధ పాడ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఉగాది మనకి ఈసారి మార్చ్ 30, 2025కి మొదలవుతోంది. అలాగే మార్చ్ 2026 వరకు ఉందన్నమాట, 1 ఇయర్ మనకి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, రాశి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి. అది చూసుకోకుండా ఎలా ప్రెడిక్షన్స్ ఇస్తాము. చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగేస్తూ ఉంటారు, అంటే మాది ఈ రాశి మాకు ఇది చెప్పేయండి అండి. రాశి బట్టి మనం చెప్పగలం కొన్ని, కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి, ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకుని ఎలా పొజిషన్ ఉన్నాయో, ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి, అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది, ఒక ఫలితం అనేది ఆర్ ప్రెడిక్షన్ అనేది చెప్పగలం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం. మ్యామ్, మొదటిగా రాశి ఫలాల్లో చక్రంలో చూసుకుంటే కనుక మనకి మేషరాశి అనేది కనిపిస్తుంది. సో మేషరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే కనుక ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, మెయిన్గా ఏ ఏ రంగాల వారికి ఇది మంచిగా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు అంటారు? తప్పక అన్ని రంగాల వారికి బాగుంటుంది, ఎందుకంటే ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా చెప్పుకోవాలి అంటే ఎయిల్నెస్ అని మొదలవుతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాము. కానీ కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే పనిలో ఎంతవరకు వాళ్ళకి ఆబ్స్టికల్ వచ్చినా చురుగ్గా పనిచేసే ఒక సంవత్సరం కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ముందుకు సాగుతారు. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది, పని చేయిస్తారు. పని అండ్ ఆల్సో ఏంటి, మనకి ఖర్చు కూడా ఎక్కువ అధికం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే జూపిటర్ 12th లార్డ్ కూడా మనకి ఏంటంటే 2nd ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయరే వీళ్ళకి బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే డబ్బు రాబట్టుకునే ఛాన్సెస్ కానీ, బిజినెస్ విస్తరించడం కానీ, అలాగే స్టాక్ మార్కెట్లో, ఫైనాన్షియల్ మార్కెట్లో మనకి తెలుస్తుంది గోల్డ్లో ఎలా వెళ్తోంది. సో బాగా ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి రాబడి అనేది బాగుంటుంది, స్టేటస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుందన్నమాట.
అలాగే మనం చూసాము అంటే జూపిటర్ మూవ్ అయినప్పటికీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మిథునానికి థర్డ్ హౌస్ వెళ్ళేప్పటికీ ఇంకా బాగుంటుంది. వాళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్ ఎవరెవరు చదువు మీద మక్కువ చూపిస్తున్నారో, పై చదువులు వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ జూన్ తర్వాత చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ప్రస్తుతం ఏంటంటే ఈ నీచ స్థితిలో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇలా నీచ స్థితిలో ఉంటున్నారు. అది జూన్ తర్వాత కొంతవరకు తొలగిపోతుంది కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే పని కానీ, వీళ్ళు చెయ్యాలనుకున్న పని కానీ తప్పక సాధించే ఒక ఛాన్సెస్ అనేవి వస్తాయన్నమాట. ఎలాగైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం అవుతుంది. ఎస్పెషలీ హెల్త్ రీత్యా కొంతవరకు చూసుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, అంటే ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ వాళ్ళు అనుకున్నంత రాకపోవచ్చు. బట్ తప్పక ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ముందుకెళ్ళే ఒక సంవత్సరం కింద మనం చెప్పుకోవచ్చు. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అనేది మేషరాశి వాళ్ళకి చెప్పబడింది అనమాట. ఎస్పెషలీ జూన్ తర్వాత కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే స్టార్ట్ అవ్వగానే మనకి ఏలినాట్స్ అనే అన్నిటిలోనూ ప్రభావం ఏం చూపించేది కదా. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎస్పెషలీ జూలై వరకు, శ్రవణ మాసం అనుకుందాం మనం, అంతవరకు బాగుంటుంది వీళ్ళకి. తప్పక వీళ్ళు అనుకున్న అంటే మ్యాచెస్ రావడం కానీ లేకపోతే సంబంధాలు కుదరడం కానీ తప్పక జరుగుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే ప్రమోషన్ రీత్యా లేకపోతే బాధ్యతలు ఎలాగో ఎక్కువ అవుతాయి, ప్రమోషన్ రీత్యా మనం చూసుకున్నాము అంటే ముందుకు తప్పక సాగుతారు. అలాగే ఏంటంటే ఆఫ్టర్ జూన్ వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే పైవాళ్ళ అంటే మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పాలిటీషియన్స్ ఉన్నారనుకో, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ మంచి స్కీమ్స్ చేసి పైకి వచ్చే ఛాన్సెస్ ఇయర్లో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక ఉంది. బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పని చేస్తేనే మనకి ఏదైనా ఫలితం అనేది ఉంటుంది. మన రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాలి. అలాగే ఏంటంటే మనకి కుజుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఎవరైనా సరే నవగ్రహ స్తోత్రాలు, అందుకని నేను ఎప్పుడు జనరల్గా చెప్తూ ఉంటాను, ఏ గురువు అయినా సరే మన తల్లిని మొదటి గురువు కింద మనం తీసుకుంటాము. ఏ గురువు అయినా సరే తప్పక కొలవడం థర్స్డే చాలా మంచిది. అలాగే గురు జపాలు కానీ గురుకి దానాలు ఇవ్వడం కానీ చేస్తే థర్స్డే చాలా మంచిదన్నమాట. ఎప్పటికైనా మనం అన్ని ప్లానెట్స్ బాగుండాలి అన్నప్పుడు మన అమ్మవారిని కొలవమని చెప్తూ ఉంటాం. దుర్గాదేవిని ట్యూస్డే ఎర్ర పువ్వులతో తప్పక పూజ చేసుకుంటే కనుక వీళ్ళకి ఇంకా బాగుంటుంది అని జనరల్గా మనం చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. వ్యక్తిగత జాతకం చూపించుకుంటే వేరేలా ఉంటుంది రెమెడియల్ మెషర్స్. ఇవి మన రాశిలో మనం 12 రాశులే చెప్పగలం. సో రాశి వారిగానే మనం చెప్తున్నాం అనమాట. తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి వచ్చేది, ఎందుకంటే మన ఫ్యూచర్ బాగుండాలనే ఇవన్నీ చేసుకునేది, ఫ్యూచర్ బాగుండాలని. సో ఫ్యూచర్ తప్పక వీళ్ళకి బాగుంటుంది, రాబడి ఇప్పుడు చాలా పెరుగుతుందన్నమాట. నిజంగా చాలా చక్కగా వివరించారు. రాశులు ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ప్లానెటరీస్ ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయో కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.